మన మగాళ్ళందరి కోసం మనమందరం ప్రాణత్యాగాలు చేస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. ఇప్పుడు మనం చావడం అవసరం అన్న? అవసరమేరా. దేశంలో మగాళ్ళందరూ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారా. ఒక మగాడిగా తలెత్తుకొని బతకాలి. ఆ రోజు రావాలంటే మనం చావాలి. మన చావు ఈ ఆడవాళ్ళకి ఓ గుణపాఠం కావాలి. ప్రతి మగాడి ముఖంలో ఓ నవ్వు కావాలి, ఓ పువ్వు పూయాలరా. అన్నా ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద త్యాగం ఎందుకన్నా? ప్రతి మగాడు వాడే నేల చిత్తం వాడే తినాలి, వాడి చొక్కా వాడే కొనుక్కోవాలి, వాడిష్టంగా వాడే బతకాలి. ఇప్పుడు కూడా మనం ఎంతో కొంత ఇష్టంగా బతుకుతూనే ఉన్నాం కదన్నా. బతుకుతున్నావురా? ఎక్కడ బతుకుతున్నావు? నీ శాలరీ డబ్బులు రాగానే నీ పిల్లం వచ్చి ఏమండి మీకు చొక్కా లేదు కదా, నీ చొక్కా కొనిస్తాను షాపింగ్ పదాన్ని అంటది. నీ చొక్కా ఎంతరా? 500 అన్న. దాని చీర ఎంతరా? 5000 అన్న. పీకో పాలు ఎవరు కుట్టిస్తారా? దానికి 500. షాపింగ్ అనే పేరే మనదిరా. షాపింగ్ మాల్ మొత్తం దాందేరా. సరే నా పిల్లం చొక్కా కొనిచ్చని సంతోషపడితే వీళ్ళేమో ఆ చొక్కాని ఇస్త్రీ చేసి బొక్క పెడతారు. ఈ చొక్కకి బొక్క ఏంటని అడిగితే కిచెన్ లో పప్పు మాడితే వెళ్ళానండి అంటది. పప్పు వండేటప్పుడు దాని చీరని ఇస్త్రీ చేసుకోవచ్చుగా? చేసుకోరు. ప్రపంచంలో మగాడి చొక్కలకే బొక్కలు ఉంటాయి, ఆడదాని చీరలు మాత్రం బొక్కలు ఉంటావు. పని మనుషులకు పాత చేయడానికి వాళ్ళకి పాత చీరలు ఉంటాయి, మనకేముంటాయి బొక్కబడిన చొక్కాలు తప్ప. పని మనిషి ఏమో అమ్మగారు మంచిది, అయ్యగారు పిసినారి అంటది. చూసారా, చివరికి పని మనుషుల దగ్గర కూడా మనకు వాల్యూ లేకుండా చేస్తారా. అందుకేరా నా ఈ త్యాగం. మేం చనిపోయినా పర్లేదన్నా, మా వల్ల దేశానికి ఏ ఉపయోగం లేదు. కానీ మాకున్న ఒక్కగానొక్క నువ్వు పోతే ముందు తరాల మగాళ్ళ పరిస్థితి ఏంటన్నా? నేనెక్కడికి పోతాను పిచ్చోలారా, నేనెక్కడికి పోతాను? ప్రతి మగాడి ముఖంలో నవ్వునై కనిపిస్తాను, ప్రతి మగాడు తలెత్తుకుని బతికేలా సపోర్ట్ నై ఉంటాను, ప్రతి మగాడి కష్టంలో ఇష్టానై ఉంటాను, ప్రతి ఆడదానికి ఓ గుణపానై ఉంటాను. తప్పంతా ఆడవాళ్ళదే కాదన్నా, మందు కూడా ఎంతో కొంత ఉంటుందేమో అని. అరే, నిప్పు కాలడం తప్పు కాదురా, అది నిప్పు ధర్మం రా. అదే నిప్పు మీద వర్షం కొట్టడం నేల ధర్మం కదన్నా. నేను టాపిక్ ని రేట్ చేస్తుంటే ఇద్దరు నీళ్ళు చల్లి ఆపేస్తున్నాడు. మన సంపాదన కూడా మనం సరిగ్గా తినలేని పరిస్థితిలో ఉన్నాం రా ఈ రోజు. మనకు తెలియట్లేదురా. నాకు అర్థం కాలేదన్నా. ఇప్పుడు నీకు చికెన్ తినాలనిపించింది అనుకో, నీ పిల్లం ఈ రోజు నేను ఉపాసం అంటది. నీ పిల్లానికి చికెన్ తినాలనిపించింది అనుకో, నువ్వు ఉపాసం ఉన్న రోజు తెచ్చుకొని తింటది. నిజమేనన్నా, మా ఇంట్లో చికెన్ కుక్కకాయ వేస్తున్నారు కానీ నాకు మాత్రం పెట్టట్లేదన్నా. మనం ఉద్యమం చేసే దాంట్లో తప్పేమన్నా ఉందరా? అందుకేరా మన ఈ ఉద్యమం. అక్రమాలను తారరాసిన ఉక్కు పాదం నీదిరా, హింసరణ జగధ్వంసరచనను చేసిన ఆచార్యుడా. మనం త్యాగం చేయకుండా ఇంకేం చేయలేమన్నా? చేత్రా, ఇంటికెళ్ళి గిన్నెలు దొమ్ముకుంటూ త్యాగం చేయొచ్చు, పిల్లం చీరలు ఉత్తుకుంటూ త్యాగం చేయొచ్చు, పిల్లలు ముడ్లు కడుకుంటూ త్యాగం చేయొచ్చు. అదే బెటర్ కదన్నా. నా ఉద్యమానికి కలుపు మొక్కలా తయారయ్యారా మీరందరూ. రండి త్యాగం చేద్దాం, రండి. ఫారెన్ పిట్టలు స్టూల్ ఎక్కుతుంటే మన పిట్టలకి ఏమైందిరా? అన్నా, ముందు వాటితో మానిటర్ చేయన్నా, తర్వాత మేము టేకులు చేస్తాం. టేకులు చేస్తారా మీరందరూ? చంపేస్తా ఒక్కొక్కరిని ఏమనుకుంటున్నారో. అరే, పిల్లానికి రోజు మూతి మీద లిప్స్టిక్ ఉండాలి, అదే మూతి మీద మన మీసాలకు మాత్రం ఒక డ్రాప్ కొబ్బరి నూనె కూడా ఉండదురా. అందుకేరా చాలా మంది మగాళ్ళు మీసాలు తీసేసి బతుకుతున్నారా దరిద్రులారా. అమ్మ బొంగుల జీవితం చచ్చిపోదామన్నా. బయట పంది బురదలా బతుకుతుంది, మనం ఇంట్లో బతుకుతున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ అన్న, చచ్చిపోయే ముందు ఒక్కసారి ఇంటికి వెళ్ళి పిల్లలతో ఒక 5 నిమిషాలు మాట్లాడొస్తాం. పెళ్ళాం పెళ్ళాం పెళ్ళాం, ఇల్లు ఇల్లు ఇల్లు, ఏముందో ఇంట్లో టార్చర్ పెట్టే పెళ్ళాం తప్ప. కష్టం మనది, సుఖం వాళ్ళది, అవసరం మనది, అవకాశం వాళ్ళది, సంతోషం వాళ్ళది, సంతాపం మనదిరా. అర్థం చేసుకోండిరా. అన్నా, ఇక ఒక్క క్షణం కూడా లేట్ చేసే ప్రసక్తే లేదన్నా. త్యాగం చేద్దామన్నా. బొంగులో ఏం జరిగినా పర్లేదు, చరిత్ర మనం మిగిలిపోవాల్సిందేనా. ముందు స్టూల్ ఎక్కడరా? ఆడదాని చేతిలో కాకుండా
మన చేతిలో మనం చస్తున్నందుకు గర్వపడాలి. వచ్చే జన్మలో మనమే ఆడవాళ్ళగా పుట్టి మన మగవాళ్ళని మనమే సుఖపెడతాం. ఏంటండి మనం ఏదో మాట అనుకొని చిన్న గొడవ పడితే మీరు ఇక్కడికి రావచ్చు ఊరేసుకొని చచ్చిపోతారా? మేము ఉద్యమం చేస్తున్నాం. ఊరుకోండి, మీకు ఉద్యోగం చేయడమే సరిగ్గా రాదు. వారానికి 4 రోజులు లీవ్ పెడతారు. మరి ఉద్యమం ఒకటి మీకు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు. ఏమండి మీ మాటే వింటే మీరు చెప్పినట్టే చేస్తాం రాండి. బొంగోరి మా ఉద్యమం మీకు గుణపాఠం కావాలి. సబ్బాస్ రా సైతానికి వచ్చి సబ్బాష్ సబ్బాష్. ఒక్క నిమిషం, నేను చెప్పింది విన్నాక ఆ తర్వాత చావండి. చెవులు ఏం చెప్పారా దరిద్రుల? చెవులు ఏం చెప్పారా రే? దరిద్రుల చిచ్చి 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 చిచ్చి. ఈ ఆడవాళ్ళకు సూదంతా సంధిస్తే సముద్రాన్ని సంక నాకు ఇచ్చేస్తారు వీళ్ళు. ఈ అమ్మ వీళ్ళకు ఈ నలుగురు పోతే ఏంటి బొంగులోది, ఇంకా 40 మందిని తయారు చేస్తా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఆడవాళ్ళ మీద నా ఉద్యమం అనేది ఎప్పుడు ఎప్పుడు అనేది అసలు చేస్తూనే ఉంటా. దీనికి తగ్గే ప్రసక్తే లేదు. దీంట్లో అసలు ఎదురే తగ్గే ప్రసక్తే లేదు. ఏంటి మా ఆడవాళ్ళ మీద ఏదో ఉద్యమం మొదలు పెట్టావంట? ఎగ్జాక్ట్లీ. ఇదిగో వెనకాల ఏడుస్తావేంటా నువ్వు? ఏడుపు మహనుడా. నీతో మాట్లాడా ఇదిగో గిల్లదని చెప్తున్నాను. గిల్లదని మర్యాద ఉండని ముందే చెప్తున్నాను. నేను మామూలుని కాదు. నా తిక్క గురించి నీకు తెలియదు. తల మీద కొట్టదు. 10 రూపాయలు పడింది నీదేనా? నాదే. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఆడవాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తే ఇదే జరుగుద్ది. చాలా లేట్ గా తెలిసిన నాగబాబు గారు. నేను పెళ్ళైన సన్యాసిని. పెళ్లిలో ఏదో విషయం ఉందని పెళ్లి చేసుకున్నా. అందరూ అంతే. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది పెళ్ళామే ఒక విషయం అని. కృష్ణుడు కొండనెత్తితే నేను పెళ్లి చేసుకుని మా ఆవిడని ఎత్తలేనా అనుకున్నా. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది ఆ కొండ కంటే ఈ బండే బరువు. అందుకే ఈ పెళ్ళామే వద్దురా నాయనా అనుకొని కాశీకి వెళ్ళిపోయి ధ్యానం చేసుకున్నా. ఎంత ధ్యానం చేసిన కళ్ళలో మా ఆవిడే తిరుగుతుంది. ప్రేమ తిన్న దెబ్బలు అలాంటి. ఏం చేస్తాం సార్, దాన్ని ఒక్కసారి చూసేసి వెళ్దామని ఇదిగో మారి వేషంలో వచ్చా. కానీ నాగబాబు గారు, కలికాలం ఏంటంటే నా ఇంటికి నేను ముష్టిగా రావడం. ఇలాంటి సిచ్యువేషన్ ఏ మగాడికి రాకూడదు సార్. భవతి భిక్షాందేవి. చేతులు ఖాళీలో వెళ్ళరు. చేతులు కాళ్ళంత పని నువ్వేం పిక్తున్నావు లోపల బయటికి రా. దేవుడు రాచింది. భవతి భిక్షాందేవి. ఓ సన్యాస, ఎందుకు అలా అరుస్తున్నావు? అయినా చేతులు కాలేవని ఒకసారి అర్థం కదా. నువ్వు ఇంకా మారలేదా? ఇంటికి గోడకు పెయింట్ ఇంకా మార్చలేదా అంటున్నా. పెయింట్ లేదు, జీన్స్ ప్యాంటు లేదు. అయినా వచ్చిన విషయం ఏంటో చెప్పు. భవతి భిక్షాందేవి. ఓ నేను భిక్షమైన డైరెక్ట్ భోజనం పెడతాను ఇంట్లోకి రా. ఇదిగో, వచ్చిన ప్రతి వాళ్ళకి ఇంట్లో తీసుకెళ్తే ఆస్తి సంక్రాంతిస్తామని చూస్తున్నావు నువ్వు. అదే అదే మొగుడు ఆస్తి కదా, కొద్దిగా చూసుకొని ఈ చెయ్యి అంటున్నా. ఆ దొంగతో వచ్చిన పేరు ఇంకోసారి ఎత్తావనుకో నువ్వు సన్యాసం అని కూడా చూడని చెప్తున్నా. వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, వాడు నా చేతితో ఎప్పుడు కసి తీర చంపుతామని వెయిట్ చేస్తున్నా నేను. ఆల్రెడీ పెళ్లి చేసుకొని సగం చచ్చాడు, ఇంకేం చంపుతావు? ఏంది వా చచ్చేది? ఇంట్లో ఉన్న చెట్టునే సరిగ్గా చూసుకోకుండా ప్రపంచంలో అన్ని చెట్లను తాకుతున్నాడు వాడు. అవును, వాడు ఫారెస్ట్ ఆఫీసర్, మరి అన్ని చెట్లకు నీళ్ళు పోస్తాడు.
అయినా వాడు టార్చర్ తట్టుకోలేక వెళ్ళిపోయాడు. అయినా నీకెలా తెలుసు? అదే దివ్య దృష్టి. మేము సన్యాసులం కదా, అవన్నీ మాకు దరిద్రాలు ఏంటో మాకే కనబడుతుంటాయి. ఇప్పుడు ఎప్పుడు మొగుళ్ళ చూసావు నువ్వు? ఎప్పుడు ఇంటి పని చేసావా? ఎప్పుడు ఇంటి ముందు ముగ్గేసావు నువ్వు? నాకేమో నడు నొప్పి, ఇంటి ముందు ముగ్గేలా నీ తమ్ముడు పెళ్లిలో భారత్ లో చిక్ని చమేలి అని డాన్స్ చేయడం నడుము నోయలేదా? ఇప్పుడు మొగ్గేస్తా నడుము వచ్చిందా? ఆ విషయం నా కళ్ళతో చూసా. అదే సన్యాసులం కదా, మాకు దివ్య దృష్టి అన్ని కనిపెడతా. దరిద్రాలంటే మాకే కనిపెట్టేస్తాయి. అదేంటో మరి. మాత, నీ మొగుడు చాలా మంచోడు మాత. ఎందుకు వాడి మీద కస్సు బుస్సు అంటావు? వాడు మంచోడేంటి? ఇద్దరు పిల్లల్ని కానీ నా ఒళ్ళో పడేసి వాడేమో దేశాటం పోయినాడు. వాడు మంచోడా? ఇద్దరు పిల్లలంటే ఒకటేగా, తర్వాత ఇంకొకటి పుట్టాలి. ఎలా పుడతాడు అంటున్నా? ఎలా పుడతాడు? అయినా నాకు ఇద్దరు పిల్లలంటే నువ్వెందుకు అవ్వక అవుతున్నావు? నువ్వు ఎవరితో వాక్ చేసుకుంటే అవ్వక ఏం చేయాలి? ఇద్దరు పిల్లలేంటి? వాడి పాటికి వాడు విత్తనాలు చల్లెళ్తే పంటలు పండవా? వాడు నావాడే అన్నమాట. అయినా నాకిద్దరు పిల్లలంటే నువ్వెందుకు టెన్షన్? అదే సాటి మగాడి బాధ సాటి మగాడికి తెలుస్తుంది. నాలా అడిగా. అక్క కొంచెం కందిపప్పు ఉంటే పెట్టవా? ఈ పక్కన మొండిది ఇంకా పప్పుకు ఉప్పుకు రావడం మాలేదా? ఇంకా మాలేదా? ఇన్నేవారక్క సన్యాసి పని చేసి పిల్లాన్ని పోషించడం చేత కాక ఇంటింటి తిరిగి ముద్ద అడుక్కుంటుంటాడు. అయినా దారిన పోయేవాడికి ఇంత ముద్దేసి పంపించక వీడితో మాట్లాడేంటక్క? ఏంటే పప్పుకు ఉప్పుగా ఇంటికి వస్తుంటాయి? ఇదేమన్నా కిరాణ్ షాప్ అనుకుంటున్నావు వీళ్ళు? అవును, నేను కందిపప్పుకి వస్తున్నాను, నీకెలా తెలుసు? దివ్య దృష్టి సన్యాసులం కదా, అవన్నీ ఏంటో మాకే కనబడుతుంటాయి. ఇదిగో కందిపప్పు. అక్క ముందు నేను ఇక్కడి నుంచి పంపించే అక్క. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. సరే కానీ పిల్లలు ఎలా ఉన్నారు? నా పిల్లల మీద నీకెందుకు అంత కాన్సన్ట్రేషన్? అంటే పిల్లలు దేవులు చల్లని వాళ్ళే ఉంది కదా, అందుకోసం అడిగాను. వాళ్ళకే బంగారాల్లా ఉన్నారు. అవునా? ఫైన్, సూపర్. అయితే సరేజా నానా వచ్చేసావా? ఇంకా మీ నాన్న చచ్చిపోలేదా? ఇంకా వాడి వల్లే, ఇల్లు వల్ల జల్తం పట్టింది వాడి వల్లే. ఏరా నీకు సాగు రాకపోతే ఎక్కడ మందు తాగి చావచ్చుగా? ఏంటి ఈడేవుడు బేటి నా అల్లునే 3 సార్లు నీళ్ళు తాగిచ్చిన ఈడు నన్ను చావమంటండి. తాగిపిస్తావు 3 సార్లు నీళ్ళు తాగి నీ అల్లుడు వచ్చి నీ పుంగిపు కలబడితే ఏం చేస్తావు? నా అల్లుడు ఎప్పుడో సునామీలో కొట్టుకుపోయినని చెప్పి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా తీసుకున్నా. వానికి డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన. అంటే బతుకున్నా అని పిండాలు పెట్టేస్తారా మీరు? వానికి పిండం పెట్టకపోతే తర్వాత నాకు గండం అని పిండం పెట్టేసా. అయినా నా అల్లుడు బతుకున్న సంగతి నీకెలా తెలుసు? దివ్య దృష్టి ఆ దరిద్రాలు సన్యాసులం కదా, మాకే కనబడుతుంటది. అర్థమైందా? అక్క కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తావా? దరిద్రపు మళ్ళీ వచ్చేసింది ఇది. బేటి ఒక మంచి నూనె కర్మ బేటి, పసుపు ఉప్పు కారం అన్ని తీసుకెళ్ళి బేటి. అయ్యా సొమ్మ అనుకుంటున్నావు నన్ను ఇవ్వడానికి? అయ్యా సొమ్మ నా అల్లుడు సొమ్ము దానం చేస్తుంటే నీకెందుకంత బాధ? అంటే ఒక మగాడి బాధ ఒక మగాడికి తెలుస్తుంది కాబట్టి అలా ఓవర్గా బాధపడుతున్నావు. నువ్వు ఓవర్ చేయట్లేదా? నేను ఎప్పుడు ఓవర్ చేసా? ఇందాక సంక్రాంతికి కోడి పందాలు ఎన్ని డబ్బులు పోగొట్టావు కూతురు దగ్గర తీసుకెళ్ళి? 3 లక్షలు. నీ అయ్యా సొమ్మా? నా అల్లుడు సొమ్ము. అయినా నేను 3 లక్షలు పోగొట్టుకున్నాను సంగతి నీకెలా తెలుసు? దివ్య దృష్టి. సన్యాసులం కదా, దరిద్రాలేంటో మాకే కనబడతాయి. బేటి నాన్న ఈ సన్నానికి ఒక ముద్దేసి పడేసి నేను వెళ్ళను. అదే ఆ ముద్ద వేస్తే అది తినేసి వెళ్దామని. ఇచ్చాయి పట్టు ముద్ద ఇంక పో. బేటి ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటావు బేటి? ఒక మంచి సంబంధం చూస్తా, పెళ్లి చేసుకో బేటి. ఇష్టమే నా ఇష్టం. చెప్పుతో ఒకరు పెట్టుకుంటా పెళ్లి ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటావు? నా మొగుడు బతుకున్న విషయం నీకెలా తెలుసు? దివ్య దృష్టి మేము సన్యాసులం కదా, అవన్నీ మాకే కనబడతాయి నా దరిద్రాలు. అందుకని అయినా నా మొగుడు లేకుండా నేను ఎలా ఉంటాను? వాడు మూసుకొని ఉన్నాడుగా, నువ్వు కూడా మూసుకొని ఉండు. ఒకసారి ఈత నేర్చుకున్న తర్వాత ఒడ్డున ఉండలేవు. ఈత వచ్చని చెప్పి 24 ఈదద్దు, అర్థమైందా? అయినా పెళ్ళంటే నా మొగుడు బాధపడరు కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు? అంటే సాటి మగాడి బాధ సాటి మగాడిగా తెలుస్తుంది కదా, అందుకని. అక్క కొంచెం గ్రైండర్ ఇవ్వవా? గ్రైండర్ కావాలని గ్రైండర్ కావాలని మెంటల్దానా? ఎప్పుడు
ఒక పక్కింటి ఇంటి మీదే పడి బతుకుద్ది, ఈడేమో వాడు కూతురు మీద పడి బతుకుతాడు, ఇదేమో మొగుడిని బదిలేసి బతుకుద్ది. కానీ నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? అందరిలో ఒక ముద్ద తిని బతుకుతున్నావు. దానికి కారణం ఎవరు? నువ్వు, నీ అయ్యా. ఏంటి? ఈ దరిద్రుడి వల్లే. నా వల్లనా? ఆ, నన్ను వెళ్ళు. ఎట్లా బయటికి పంపించావు? వెళ్ళరా ఫస్ట్ వెళ్ళు. నువ్వెవరు నన్ను బయట పంపించడానికి? ఈ ఇంటికి అల్లుడిరా. అల్లుడు నీ కోసం తిరగని ప్లేస్ లేదు, వెతకని చోటు లేదు తెలుసా? అప్రాని మీ వల్ల నేను దేశాలు తిరగని దేశం లేదురా దరిద్రుడా. ఇంకోసారి వచ్చి నరికి పోగులు పెడతానేమో అనుకుంటున్నా. బేటీ నేను మళ్ళీ రాకు, నువ్వు చచ్చాక మేమిద్దరం వస్తాం. ఇదేది? ఏమే మొగుడు పోయాడని బాధ ఉందే నీకు? ఎందుకు లేదండి, నేను ప్రతిరోజు బాధపడతానండి. నాకు పతియే ప్రత్యక్ష దైవం అండి. మీరు మామూలు కాదే, మీరు మా సహజ నటులు అందరు, మీ నటనంతా మీ బ్లడ్, ఆడవాళ్ళ బ్లడ్ లోనే ఉంది. సహజ నటులు అందరు చేస్తుందా మీరు? ఇంకా పోలేదు నాన్న. నేను పోడు కాదే, నిన్ను హిమాలయ పంపిస్తా. అరే నేను కాదురా పోవడం, నీ కూతురు హిమాలయ పంపిస్తాను ఇప్పుడు. నువ్వు మూసుకొని వెళ్తే తెలుస్తుంది అక్కడ ఏంటి అనేది, ఎలా ఉంటది అనేది. అక్కడ వెళ్ళి ఇక్కడ నుంచి నా పెళ్ళం కాదు కదా, ఒక ఆడది నా ఇంటి మంది నా యాక్సెప్ట్ చేయను. నువ్వేంటి ఇక్కడ నా గుమ్మ ముందు కూర్చున్నావు? నువ్వేంటి నా గుమ్మ ముందు కూర్చున్నావు? బయటికెళ్ళు. నువ్వు కూడా ఆడదానివేగా కాదా? అవునా కాదా? బయటికెళ్ళు. ముందు బయటికెళ్ళదు, ఎవరు నాకు కనబడడానికి వీల్లేదు. అరే పాట అయ్యరా, అరే ఆ పాట నేను ధైర్యంగా చేస్తాను. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే.